ఉల్లగడ్డల కూరకు కావాల్సిన ఉల్లగడ్డలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. మసాలాకు కొబ్బెర, కారపొడి, ధనియాల పొడి, పసుపు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు కట్ చేసినవి, లవంగాలు, అల్లం మిక్సీ పట్టి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. టమోటో కట్ చేసినవి, పోపు తయారు చేసి ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఎర్రగడ్డలు, సాసులు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉల్లగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత టమాటో వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా కొద్దిగా వేగిన తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ రావాలా. తర్వాత మూత తీసి రెడీ అయిపోయింది ఉల్లగడ్డ కూర. చపాతీ కానీ ఉంటుంది. కొబ్బెర శాకారం చెడిపోతూ ఉంటుంది. ఇలా జిగిరి ఆరబెట్టుకుంటే ఫ్యాన్ గాలికైనా ఆరిపోతుంది. కూరల్లో కానీ దేనికైనా వేసుకోవచ్చు. 3-4 రోజులకంతా ఆరిపోతుంది. ఆరిన తర్వాత ఇక డబ్బీలో మూత పెట్టుకుంటే దేనికైనా వేసుకోవచ్చు. కోతి దగ్గరికి వచ్చి అరుస్తుంది తినడానికి కావాలని. ఇంట్లో యాపిల్ ఉంటే ఇచ్చాను, తీసుకొని తినింది. చూడండి, బయట నుంచి తొంగి చూస్తుంది. మేము 2 అప్స్టేర్లో ఉంటాము. పైకి వచ్చి పిల్లలు అరుస్తుంది డోర్ దగ్గరికి వచ్చి. పాపం ఎంత ఆకలితో ఉందో, ఎంత బాగా తింటుందో చూడండి. 2వ రోజు మళ్ళీ వస్తే తెలుస్తుంది. పండు ఇంట్లో ఇచ్చాను తినేది. పాపం మూగ జంతువులకు మనం కాక ఎవరు పెట్టాలి? ఇంకా మనం తినే దాంట్లో దానికి ఒకటి ఇస్తే తిని వెళ్ళిపోతుంది. పాపం ఎంత బాగా తింటుందో చూడండి.